హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి స్ట్రీట్ స్టైల్ బఠానీ చట్నీ ఇంట్లోనే అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే నేను బయట తిన్నప్పుడు ఏదైతే టేస్ట్ ఉందో ఎగ్జాక్ట్‌గా అలాంటి టేస్టే వచ్చిందండి. ఇంకా దానికంటే కూడా చాలా బాగుందన్నారు మా పిల్లలు, ఇంట్లో తిన్న వాళ్ళందరూ కూడా. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కప్పు బఠానీ తీసుకుంటున్నానండి. ఇది నలుగురికి చక్కగా సరిపోతుంది పెద్దవాళ్ళకి. ఈ బఠానీ నేను మార్నింగ్ 7:00కి నానబెడుతున్నానండి. ఈ శనగలనేవి నానడానికి చాలా టైం పడుతుంది. దీనికి పైన లేయర్ ఉంటుంది కదండీ! ఈ లేయర్‌లోంచి వెళ్ళి నానడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మార్నింగ్ 7:00కి నానబెట్టుకున్నాను. ఈవినింగ్ చాట్ చేయడం కోసం. సో, ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుందండి. ఇవైతే చక్కగా నానిపోయాయి. చూసారు కదా! ఈవెన్ మీరు చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కూడా చక్కగా పప్పు అనేది నానిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని ఒక కుక్కర్‌లోకి వేసుకొని నేను ఒక కప్పు బఠానీకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో కనుక ఉడికించుకున్నారంటే మీకు బఠానీ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు మనం ఇక్కడ పానీపూరి రసం కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ పానీపూరి రసం అనేది మనకి ఈ చాట్‌కి చాలా ఇంపార్టెంట్. సో, మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న అరంగుళం అల్లం ముక్క, అలాగే 2 గ్రీన్ చిల్లీస్‌ని కూడా మిక్సీలో వేసుకుంటున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయని పూర్తిగా గింజలు తీసేసుకొని పిండుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోండి, మిక్సీ పట్టుకోండి. చూసారు కదండీ! మనకి ఫైనల్‌గా పేస్ట్ అనేది మరీ మెత్తగా లేకుండా ఇలా బరకగా ఉండాలి. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే పానీపూరి కంటే మీకు హాఫ్ లీటర్ వరకు వాటర్ పడుతుంది. కానీ ఇక్కడ నేను చాట్‌లోకి వేసుకుంటున్నాను కాబట్టి దీని టేస్ట్ అనేది థిక్‌గా, ఘాటుగా ఉంటుంది కాబట్టి వాటర్ తక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే బఠానీ చాట్‌లోకి వాటర్ ఎక్కువగా వేసుకోలేం కాబట్టి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా! మనకి ఇక్కడ బఠానీ అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా! చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి. మీరు ప్రత్యేకంగా మిక్సీ పట్టనవసరం అవసరం లేదు. లేదంటే పప్పు గుత్తితో మెదుపుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలాగ గరిటెతో మెదుపుకున్నారంటే చక్కగా మెదిగిపోతుంది. అలాగే అక్కడక్కడ మీకు బఠానీ కూడా అలాగే ఉంటుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనకి బఠానీ చాట్‌లోకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి. కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. ఈ ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ అనాస పువ్వు అండి. అనాస పువ్వు అనేది మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా! మనకి ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటోని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు ఇలాగ వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా! టొమాటోలో ఆయిల్ అంతా కూడా బయటకు తేలుతుంది. అంటే ఇప్పుడు ఇది మనకి ఫ్రై అయిపోయినట్లు. ఇప్పుడు ఈ టొమాటోకి మాత్రమే సరిపోయేంత ఉప్పును వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బఠానీలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి రుచికి ఈ టొమాటోకి సరిపడేంత ఉప్పును వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను, గరం మసాలా హాఫ్ టీ స్పూను, అలాగే కారం కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి. కారం అనేది మీకు మరీ ఎక్కువగా పట్టదు చాట్ కాబట్టి. అలాగే మీరు తీసుకునే శనగల క్వాంటిటీని బట్టి మసాలాలు కూడా పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేయించేటప్పుడు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మెదుపుకున్న బఠానీని కూడా ఇందులోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ అనాస పువ్వుని పొడి చేసి పెట్టుకున్నాం కదండీ! అది ఇందులోకి వేసుకోవాలి. ఈ అనాస పువ్వు పొడి వేసుకోవడం వల్ల మీకు చాట్‌కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే దీంతో పాటు మనం పానీపూరి వాటర్ ప్రిపేర్ చేస్తున్నాం కదండీ! దాన్ని హాఫ్ గ్లాస్ వరకు ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ 2 వేసుకోవడం వల్ల మీకు బఠానీ చాట్‌కి స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అయితే డెఫినెట్‌గా వస్తుందండి. సో, ఈ 2 అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ రెండిటి వల్ల మీకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. ఇందులోకి ఆనియన్స్, అలాగే కొత్తిమీర, మీ రుచికి తగ్గట్టుగా నిమ్మరసం పిండుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.